రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ 10 సంవత్సరాల జబ్బు. శృంగవరం గ్రామంలో ఉన్న ఒకే ఒక దుకాణం శేషయ్యది. అతడి దుకాణంలో అన్ని సరుకులు దొరుకుతాయి. ప్రజల అవసరాన్ని గమనించి శేషయ్య సరుకుల్లో బాగా కల్తీ చేస్తూ ఉంటాడు. ఆ సంగతి తెలిసి కూడా ప్రజలు నోరెత్తకుండా వాటిని కొనుక్కోవలసిందే. కారణం ఊరికి అదొక్కటే దుకాణం. పైగా శేషయ్యకు కోపం ఎక్కువ. ఒక రోజున ఆ ఊరుకు ఒక పరదేశి వచ్చాడు. శేషయ్య దుకాణంలో సరుకులు కల్తీవై ఉండటం గమనించి అతను శేషయ్యను, ఈ ఊళ్ళో పరిశుభ్రమైన వెచ్చాలే దొరకవా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే శేషయ్య పట్టరాని కోపంతో పరదేశిని నానా మాటలు అని, శుభ్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వెలా ఉన్నావో నీకు తెలుసా? నీ శరీరం బట్టలు మురికి ఓడుతున్నాయి. అసలు నీ చెయ్యి తగలటం వల్లనే నా సరుకులు మురికి అయిపోయాయి. నేను కాబట్టి నిన్ను దయతలచి వదిలిపెడుతున్నాను. పక్క గ్రామంలో ఉన్న మా అల్లుడి దగ్గర ఇలా మాట్లాడితే నిన్ను పులుసులోకి ముక్కలు లేకుండా తన్ని పంపగలడు అన్నాడు. ఈ మాటలకు పరదేశికి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. తను శేషయ్యతో, నన్ను గురించి ఇంత పోషణగా మాట్లాడుతున్నావా? నేను ఈ దేశాన్నేలే విజయభాస్కర మహారాజు గారి మంత్రి రామభూషణుణ్ణి. మారువేషంలో ఇలా వచ్చానని తెలిస్తే నీవిలా మాట్లాడగలవా అన్నాడు. ఆ వెంటనే శేషయ్య పెద్దగా కేకపెట్టి ఉన్న చోటనే స్పృహ తప్పి పడిపోయాడు. పరదేశి అక్కడ నిలబడకుండా తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తానెవరో చెప్పి, నిన్నీ గ్రామానికి అధికారిగా ఉంచిందెందుకు? గ్రామంలో ఎలాంటి అన్యాయాలు జరగకుండా చూస్తావనే కదా. దుకాణందారు శేషయ్య దురాగతాలు నేను కళ్ళారా చూశాను. కల్తీ సరుకులు అమ్ముతున్నందుకు వాడిని, వాడి నేరాన్ని చూస్తూ ఊరుకున్నందుకు నిన్ను ఇప్పుడు కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు. గ్రామాధికారి తొట్రు పడకుండా అంతా విని మంత్రితో, మహాప్రభు, కల్తీ సరుకులు అమ్మడం శేషయ్య తప్పు కాదు. అతడు తనకు తానే కల్తీ చెయ్యడం లేదు. తను కొన్న సరుకులనే అందరికీ అమ్ముతున్నాడు. అసలు పంట పండించే రైతులే సరుకులు కల్తీ చేసి అమ్ముతున్నారు. అందువల్లనే శేషయ్య కల్తీ సరుకులు అమ్ముతున్నా నేనేం చెయ్యలేదు. కానీ అతడు మహామంత్రులైన మిమ్మల్నే దుర్భాషలాడడం క్షమించరాని నేరం. బహుశా తమరెవరో తెలిసి ఉండదు. అది తెలియక చేసిన నేరం అన్నాడు. ఆ మాటలకు మంత్రి కొంచెం శాంతించి, కల్తీ విషయంలో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అతడు ప్రజలతో శాంతంగా మాట్లాడటం నేర్చుకోవాలి. నేను మంత్రినని తెలిసినా తెలియకపోయినా మర్యాద ఇవ్వాలి అన్నాడు. ఈలోగా గ్రామాధికారి కబురు పంపగా శేషయ్య అక్కడికి వచ్చి మంత్రిని చూస్తూనే ఆయన కాళ్ల మీద పడి, తమరెవరో ఎరగక తప్పు చేశాను. నా తప్పును మన్నించకండి. నాకు కొరడా దెబ్బలు శిక్షగా విధించండి అన్నాడు. శేషయ్య వినయానికి మంత్రి సంతోషించి, నన్ను తిట్టినందుకు కోపం లేదు, క్షమించాను. కానీ నీ దుకాణానికి వచ్చే ప్రజలకు నువ్వు మర్యాద ఇవ్వటం లేదు. ఆ తప్పును మాత్రం నేను క్షమించను. ప్రజలే నిన్ను క్షమించాలి. సాయంత్రం గ్రామ ప్రజల ఎదుట నిన్ను విచారిస్తాను. ఇక వెళ్ళు అన్నాడు. శేషయ్య అక్కడి నుంచి కదిలిపోయి ఈ గండం నుంచి బయటపడటం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. గ్రామంలో అతడంటే చాలామందికి మనసులో చెప్పలేనంత కోపంగా ఉంది. మంత్రి వాళ్ల ముందు విచారణ జరిపితే తనకు కఠిన శిక్ష తప్పదు. సాయంత్రంలోగా శేషయ్య ఊరంతా తిరిగి తనకు వచ్చిన కష్టం అందరికీ చెప్పుకొని తనను కాపాడవలసిందిగా కోరాడు. అందుకు ప్రతిఫలంగా కొందరికి చిల్లర బాకీలు రద్దు చేశాడు. మరికొందరికి చౌకగా సరుకులు ఇస్తానన్నాడు. చాలామంది అతడి మీద జాలిపడి సహాయం చేస్తామన్నారు. ఊరంతకు శేషయ్యదొక్కటే దుకాణం కావటం వల్ల అతడికి ఏమైనా కఠిన శిక్ష పడితే మరొక దుకాణం వాడు వచ్చే వరకు ఇబ్బంది పడవలసి వస్తుందని కొందరికి భయం కలిగింది. ఆ సాయంత్రం ప్రజలందరి ముందు
శేషయ్య ఇలా అన్నాడు. నేనెంతో మర్యాదస్తుణ్ణి, శాంత స్వభావుణ్ణి, ఎవరిని దేనికి విసుక్కోను. నిన్నటి నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగుండనప్పుడే నేను కోపంగా ఉంటాను. ఈ విషయం ఊరంతకు తెలుసు. అక్కడ చేరిన ప్రజలందరూ శేషయ్య చెప్పింది నిజమన్నారు. దానితో మంత్రి సంతృప్తిపడి ఏదో అనబోతూ ఉండగా జనం మధ్య నుంచి శేషయ్య పనివాడు పరుగున వచ్చి అతడి కాళ్ళ మీద పడి, దొరా, తమరు రోజు నన్ను దానికి కానిదానికి తిడుతూ ఉంటే అది మీ చెడ్డ స్వభావం అనుకుని పొరబడ్డాను. ఒక్కొక్కసారి కోపం కొద్దీ తమరి తల బద్దలు కొట్టాలనుకునేవాణ్ణి. మీరు తప్పు లేకుండా నన్ను తిట్టడానికి కారణం మీ ఆరోగ్యమని ఇప్పుడే తెలిసింది. నా తప్పులు క్షమించండి అన్నాడు. శేషయ్య వాడిని లేవనెత్తి, తప్పులు ఎవరైనా చేస్తారు, నేను నిన్ను క్షమించాను అన్నాడు ఆప్యాయంగా. పనివాడు ఈసారి మంత్రి కాళ్ల మీద పడిపోయాడు. మంత్రి వాడిని లేవనెత్తి, నీ యజమానిని శిక్షించడం లేదని నువ్వు నా బుర్ర కూడా బద్దలు కొట్టాలనుకుంటున్నావా అని అడిగాడు. పనివాడు బిక్కమొహం పెట్టి, లేదు దొరా, నా యజమాని ఆరోగ్యం బాగోలేనప్పుడే కోపంగా ఉంటాడని తెలిసిపోయింది కదా. నేను వారి దగ్గర 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రతిరోజు ఆయన నా మీద కోపంతో మండి పడుతూ ఉండేవాడు. అంటే ఆయన 10 సంవత్సరాలుగా ఏదో జబ్బుతో బాధపడుతున్నాడన్నమాట. ఏ జబ్బైనా ముదరడం ప్రమాదం. తమరు వెంటనే నా యజమానికి తగిన వైద్యం చేయించండి అన్నాడు. పనివాడు చెప్పిన మాటల ద్వారా మంత్రికి శేషయ్య నిజస్వరూపం తెలిసిపోయింది. ఆయన పనివాడికేసి చిరునవ్వుతో చూస్తూ, మీ యజమాని జబ్బుకు వైద్యుడెందుకు? నేనే మందు వేశాను. ఆ మందు పనిచేసింది లేనిది నీ నుంచే తెలుసుకుంటాను అన్నాడు. తర్వాత మంత్రి శేషయ్య కల్తీ సరుకులు అమ్మరాదని, ఒకవేళ తాను కొన్న సరుకుల్లో కల్తీ ఉంటే బాగు చేసి మరీ అమ్మాలని గట్టిగా చెప్పాడు. ఇక ముందు శేషయ్య ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నెలకొకసారి మనుషుల్ని అతడి పనివాడి దగ్గరకు పంపుతానన్నాడు. మంత్రి వెళ్ళిపోయాక శేషయ్యలో గొప్ప మార్పు వచ్చింది. తన యజమానిని 10 సంవత్సరాల నుంచి పీడిస్తున్న జబ్బును మంత్రి ఒక్క రోజులో కుదిర్చాడని శేషయ్య పనివాడు తనకు తెలిసిన అందరికీ ఆశ్చర్యంగా చెబుతూ ఉండేవాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?